హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో ఈ థ్రెడ్ అనేది ఈ థ్రెడ్లోనే ఇరుక్కుపోయి రాదనమాట. మనం తీసినప్పుడు అంటే వేరే ట్యాప్ బిగియాలంటే ఈ మొక్క బయటికి తీసేయాలి కదా, అందు గురించి అక్కడే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనం అలాంటి టైంలో మనం ఎలా తీయాలి, అందులో ఇరుక్కుపోయిన మొక్క ఎలా తీయాలి అనేది ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మనకు కావాల్సింది బేబీ యాక్సా ఫ్రేమ్ ఉంటుంది కదా, దీన్ని బ్లేడ్ చిన్న బ్లేడ్ అయినా పర్వాలేదు, లేదా యాక్సా బ్లేడ్ ఇది మామూలుది, ఇది అయితే బాగుంటుంది దేన్ని తీయటానికైనా. అలాగే మనకి చిన్న స్క్రూ డ్రైవర్లు అనమాట, అంటే బాగా మనిగిపోయినవి కాకుండా కొంచెం బాగున్న స్క్రూ డ్రైవర్లు కానీ లేదా చైనా మేక్ లాంటిదైనా కావాలి మనకి. ఓకే, ఈ ముక్క కూడా తెగింది. ఇలా రెండు వైపులా మనం కట్ చేసామనుకోండి, ఆ మొక్క అనేది మనం తీయాల్సి ఉంటుంది. దానికి చైనా మేక్ లాంటివి తీసుకుని మామూలుగా సుత్తి తీసుకుని ఆ మొక్కను బయటికి లేపాలన్నమాట. మనం ఆ మొక్క పూర్తిగా కట్ అవ్వకుండానే కొట్టేయడానికి ట్రై చేసామనుకోండి, అంటే స్క్రూ డ్రైవర్ పెట్టి కానీ ఎక్కువగా దీని మీద ఒత్తిడి చేస్తే ఈ బ్రాస్ ఎల్బో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఏదన్నా ఉండొచ్చు లోపల గోడలో టీలు ఉంటాయి, అంటే బ్రాస్ టీ ఉంటుంది, బ్రాస్ ఎఫ్టీ ఉంటుంది, ఏదన్నా మనం ఈ థ్రెడ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా తీయాలి తేలిగ్గా. ఇది పూర్తిగా కట్ చేస్తే మటుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, తేలిగ్గా వచ్చేసింది. ఓకే, మేక్ నుండి ఒక సైడ్ కొట్టాలన్నమాట సుత్తి పెట్టి కానీ, లేదా స్క్రూ డ్రైవర్తో అయినా పర్లా. ప్లాస్టిక్ అయితే తేలిగ్గానే వచ్చేస్తాయి, ఈ బ్రాస్ అయితే కొంచెం టైట్గా ఉంటుంది. అయినా సరే మనకి పదునుగా ఉన్న స్క్రూ డ్రైవర్, అంటే బాగున్న స్క్రూ డ్రైవర్ అనుకోండి, చిన్నది, అది బాగా పెద్దది తీసుకోకూడదు, మొద్దు స్క్రూ డ్రైవర్లు వాడకూడదు. ఓకే, ఆ మొక్క అనేది తేలిగ్గా వచ్చేసిద్ది, లోపల ఇరికిపోయిన మొక్క. ముందు ఈ చిన్న మొక్క వచ్చేసిద్ది, తర్వాత పెద్దది కూడా ఆటోమేటిక్గా వచ్చేసిద్ది, దాన్ని కూడా తీసేయచ్చు ఇలా. ఓకే, అది కూడా చూపిస్తాను నేను బ్రాసీ కూడా, ఆ మొక్కలు అనేవి ఎలా కట్ చేయాలి ఏంటి అనేది. కొన్ని ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు 1/2 ఇంచ్ జిఏ కప్లింగ్ ఉంది కదా, దాంట్లో ఆ ట్యాప్ నిప్పులు అనేది ఇరిగిపోయింది. మనం దాన్ని కట్ చేద్దాం. ముందు ఇటువైపుని కట్ చేసుకోవాలి, కొంచెం ప్లేస్ ఇచ్చి కట్ చేసుకోవాలన్నమాట. అంటే మొక్క మనకు తేలిగ్గా ఎగిసిద్ది. చిన్న మొక్క అయితే అదే సగంలో కోసామనుకోండి, అంత తేలిగ్గా లెగదు. మీరు ఇక్కడ చూడొచ్చు, 2 గాడి పడిని థ్రెడ్ వరకు తెగింది అనుకున్నప్పుడు మనం చిన్న మేక్ లాంటిది తీసుకుని, చైనా మేక్ లాంటిది సుత్తి పెట్టి కొట్టాలన్నమాట. ఇక్కడ కొట్టడం నేను చూపించలేదు, ఫోన్ ఉంది చేతిలో. ఓకే, కొట్టంగానే అలా ముక్క అనేది ఊడిపోయిద్ది. అలాగే దీన్ని కూడా కొట్టేయచ్చు, ఇది తేలిగ్గానే ఊడిద్ది. ఒక మొక్క వచ్చేదాకానే మనకి ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత ఈ తేలిగ్గానే వచ్చేస్తాయి. మనం కొంచెం ఓపిక్గా కోయాలన్నమాట, కోసేటప్పుడే ఓపిక్గా కోయాలి. అలాగే ఇది కూడా చూడొచ్చు, కొన్ని ఉంటే చైనా ట్యాపులు లాంటివి ఈ మధ్య వస్తున్నాయి, అవి పిండి పిండిగా వస్తుంది అన్నమాట. వాటితో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా సరే కొంచెం నిదానంగా కొట్టడమే. మేక్ తీసుకుని 2 వైపులా కట్ చేసి మనం ఆ మొక్క అనేది నిదానంగా ఓపెన్ చేసామనుకోండి, ఏదైనా తేలిగ్గా వచ్చేసిద్ది. మనం ముఖ్యంగా వాటర్ ఆపితేనే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్గా ఉంటుంది పని అనేది. వాటర్ ఎంతో కొంత వస్తున్నాయి అనుకోండి, మనం ఇలా నీట్గా దాన్ని క్లీన్ చేయలేం. ఇది చైనా టేపులు ఊరిని ఇరిగిపోతాయి అన్నమాట. ఈ మధ్య తక్కువ రకమే వస్తున్నాయి, వాటితో చాలా ఇబ్బంది. ఓకే, నీట్గా ఉంది కదా. మనం వేరే ప్లాస్టిక్ది కూడా ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. ఎప్పుడైనా మీరు చూడొచ్చు, ప్లాస్టిక్ కూడా ఇరుగుతాయి. ఒకసారి నేను చూపిస్తా, ఇలా ఇరిగిద్ది. ఒకసారి కొట్టేసి చూద్దాం. ఇది మీరు చూడొచ్చు, లోపలికి వెళ్ళింది కదా. వెళ్ళిన తర్వాత మనం సైడ్కి ఉంచితే అది బయటకు వచ్చేసింది అన్నమాట, ఈ ప్లాస్టిక్ ఆ థ్రెడ్లో నుండి. వేయాలి స్టెప్లైన్ టేప్ అనేది. మనం ఇది కూడా ఎదరు వైపుకి తిప్పుతూ వేయాలన్నమాట. అలాగే ఈ చివరికి వచ్చి కొంచెం మందం అనేది ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా తాడులాగా చుట్టి 2 రౌండ్లు మళ్ళీ ఇలా ప్లెయిన్గా చుట్టితే స్టాండర్డ్గా ఉంటుంది. వాటర్ అనేది లీకులు అలాంటివి లేకుండా ఉంటుంది అన్నమాట. మనం దీన్ని తీసుకెళ్ళి మనం ట్యాప్కి ఎక్కడైతే మనం బిగించాలనుకుంటామో అక్కడ బిగించేయచ్చు. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.